అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పట్లెక్కన ఇవాళ కూడా ధమాకా దుమ్ముదులిపే వార్తలను ఈ రాజమల్లు మీకోసానికి అని తీసుకొచ్చిండు కాబట్టి నాకు తెలుసు మీరు వార్తలు పురాగా ఓడిచిపోయేదానిక స్కిప్ కొట్టకుండా చూస్తారని. సరే, మరి ఇలా వార్తలు తప్పన షురూ చేసేదానికంటే మొదలుగా మీరు మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ ఒకటి కొత్తగా పెట్టినాం, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇంకా లేట్ చేయను, జప్పున మన వార్తలను ధమాకా దుమ్ముదులిపే ఇష్టాలు చేద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వస్తే మేము తల్లికి వందనం పథకాన్ని అమల్లో పెడతామని చెప్పి ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఫస్ట్ పిలేసులు ఉన్నది కదా, మొన్నట్ల పైసలు సుతమేసిలు మంచి మార్కులు కొట్టుకున్నారు. సక్సెస్ఫుల్గా తల్లికి వందనం పైసలు పడుడుతోని ప్రతి ఒక్క అమ్మలక్కల ముఖాలల్లో మత్తు హ్యాపీనెస్ కనపడ్డది. ఇప్పుడు రెండో విడతగా పైసలు మళ్ళీ మొన్నట్ల కొన్ని గొల్లెం సప్పుళ్ళు ఉండే కదా, రెండో విడతల మాకు కొంతమందికి రాలేదని, ఆధార్ కార్డులు వర్కౌట్ కాలేదని, బ్యాంక్ అకౌంట్లు కింద మీద అయినాయని వాటన్నిటికీ చెక్ పెట్టేటట్టు అధికారులు గట్టిగా ఆర్డర్లు వేసి అన్ని పురాగా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా తల్లికి వందనం పైసలు వేయబోతున్నదట కూటమి సర్కారు. మరి ఆ వార్త పురాగా చెప్పను, చూద్దాం పాండ్రి. ఇక ఆంధ్రప్రదేశ్ సర్కారు తల్లికి వందనం పథకాన్ని పోయిన నెల అమలు చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ధమాకా దుమ్ముదులిపే వార్తలలో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక జూన్ 12వ తారీఖు నుంచి పైసల్ని విద్యార్థుల తల్లుల అకౌంట్లకు జమ చేసింది కదా. ఇక ఒక్కొక్కరికి 13,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిందయ్యా కూటమి సర్కారు. అయితే తొలి విడతల పైసలు జమ కానోళ్ళు 1వ తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసానికని మాత్రం ఈ నెల 5వ తారీఖున అకౌంట్ల పైసల్ని జమ చేస్తామని చెప్పి కూటమి సర్కారు చెప్పుకుంటా. ఈ క్రమంలో రెండో విడతగా తల్లికి వందనం వెరిఫికేషన్ కార్యక్రమాలను పురాగా చేయాలని చెప్పి అధికారులకు ఆర్డర్లు వేసిండ్రు. ఇక అధికారులు సుతం వెరిఫికేషన్ పత్రాలను పురాగా తనిఖీ చేసిన తర్వాత పైసలను వేయనీకే రెడీ అయ్యిండ్రయ్యా. ఇక ఈ తల్లికి వందనం పథకం లబ్ధిదారుల జాబితాలలో వాళ్ళ పేరు ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలని కూడా కూటమి సర్కారు సూచనలు చేస్తున్నది. ఇక రెండో విడత లబ్ధిదారుల జాబితాలలో పేరు ఉన్నదో లేదో 2 భాగాలుగా తెలుసుకోవచ్చు అని అంటున్నారు అయ్యా అధికారులు. ఇక ఈ మేరకు చెక్ చేసుకోవాలనంటే సర్కారు తరపుకించి ఒక వెబ్సైట్ ను కూడా ఇచ్చింది అయ్యా. ఆ వెబ్సైట్లకు పోయి తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకొని విద్యార్థి తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలన్నట్టు. ఇక ఈ పథకానికి అర్హులా కాదా అన్నది అక్కడికక్కడ అప్పటికప్పుడు తెలిసిపోతుందట. సరే, ఇక ఇంకొక విధానం ఏందయ్యానంటే ఏపీ సర్కార్ మన మిత్ర వాట్సాప్ సర్వీస్ లాంచింగ్ చేసే కదా, ఆ వాట్సాప్ ద్వారా కూడా తల్లికి వందనం పథకం రెండో జాబితాలలో మన పేరు ఉన్నదో లేదో కూడా ఇరకబట్టుకోవచ్చట. ఇంకా అంతనే కాకుండా ఏపీ సర్కారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు 7 బళ్ళు జూనియర్ కాలేజీలలో కూడా వాళ్ళ తల్లిదండ్రులతోని టీచర్ల మెగా సమావేశాన్ని నిర్వహణ చేయబోతున్నది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తారీఖున నిర్వహణ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నదయ్యా కూటమి సర్కారు. ఇక సజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు ఈ నెల 13వ తారీఖు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరణ చేస్తారట. జాతీయ స్థాయిలో ఎంపిక కమిటీని కేంద్ర సర్కారు ఈ నెలలో ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన జాబితాను జాతీయ స్థాయిలోనే జూరీకి ఆగస్టు 4 లోపల పంపుతారన్నట్టు. ఇక ఎంపిక చేసిన అభ్యర్థులతోని జూరీ ఆగస్టు 5 నుంచి 12వ తారీఖు వరకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహణ చేస్తున్నది. 13న చివరి జాబితా ఎంపిక చేస్తారు. ఇక 17న తుది జాబితాను ఎంపిక చేస్తారయ్యా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆమోదం చెప్పిన తర్వాత ఎంపికైన ఉపాధ్యాయులు గదేరుల్లా చదువు చెప్పే సార్లు ఉంటారు కదా, వాళ్లకు 14 నుంచి 20వ తారీఖు వరకు సమాచారాన్ని ఇస్తారన్నట్టు. అంటే సెప్టెంబర్ 4, 5వ తారీఖున సన్నాహక ప్రక్రియ అవార్డుల ప్రధాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయబోతున్నారు. అయితే రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించే టీచర్లకు కేంద్రమే ఎరకబట్టి అవార్డులు అందియాలని ఉపాధ్యాయ సంఘాల నేతలైతే అంటున్నారు. ఏదేమైనా కూటమి సర్కారు తల్లికి వందనం పథకాన్ని రెండో జాబితాలో విడుదల చేస్తున్నదన్న ముచ్చట్లలో మాత్రం ఏపీలో ఉన్నటువంటి అమలక్కలు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇంకా అంతనే కాదు, ఎప్పటికప్పుడు చప్పున మీరు ఆన్లైన్లకు పోయి ఒక్కపారి చెక్ చేసుకోండి. ఆ తల్లికి వందనం జాబితాలలో మీ పేరు ఉన్నదా లేదా, లేకపోతే తప్పున ఎంటరింగ్ కొట్టుండ్రి. ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, అవకాశవాది, తెలంగాణ పబ్లిక్ను ఆగం చేస్తున్నాడు. విజయవాడకు పోయి బజ్జీలు తిని బనకచెర్ల మీద ఒప్పందం చేసుకొచ్చిన మనిషి మా మీద గుడ్డ కాల్చే ప్రయత్నం చేస్తున్నాడని ఎవరన్నారు ఎరికేనా? హరీష్ రావు సార్ అన్నాడు. మస్తు గరానికి వచ్చిండు. అసెంబ్లీలో మేము సిద్ధం, మా సవాల్ను నువ్వు స్వీకరణ చెయ్యి అని చెప్పి ఖరాఖండిగా తొడగొట్టలేదు కానీ గట్టిగానే గరానికి రాబట్టిండు. మరి ఇంకా హరీష్ రావు సారు తెలంగాణ సర్కారు మీద ఏమన్నాడు, రేవంత్ రెడ్డి సార్కు ఎట్లా కౌంటర్ వేసిండు, ఏమేం ప్రశ్నలు అడిగిండో వార్త పురాగా చూద్దాం పాండ్రి.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సార్ ఉన్నాడు కదా, అబ్బో మస్తు గరానికి రాబట్టిండయ్యా, సంతలన కామెంట్లే చేయబట్టిండు. బనక చెర్ల మీద చర్చలు చేయనీకి అసెంబ్లీలో మేము రెడీగా ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా? బనక చెర్ల మీద అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయనీకే నేను రెడీగా ఉన్నా. నా సవాల్ను నువ్వు స్వీకరణ చేస్తావా? అసెంబ్లీలో బనక చెర్ల మీద చర్చ అవుతున్నప్పుడు మా మైకు కట్టు చేయొద్దు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి. సీఎం హోదాలో కూడా రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి ఆరోపణలు చేసుకుంటూ వచ్చిండు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు సార్ మీడియాతో మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ అని మాజీ మంత్రి హరీష్ రావు సార్ గట్టిగానే గరానికి రాబట్టిండు. బయట ఉన్నోళ్ళకేమో సుద్దులు కడతాడు, ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలు ఎత్తున్నాడని గట్టిగానే ఫైర్ అయ్యిండు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్ లో కాకుండా అమరావతికి ఎంచి ఇచ్చినట్లున్నదని విమర్శన కూడా గట్టిగానే చేసిండు. ఉత్తమ్ పీపీటీ ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నా తయారు చేసిండనే డౌట్ అనుమానం కూడా కూడుతున్నది. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ముచ్చటను పీపీటీలో ఎందుకు చూపెడతలేరని ప్రశ్నలు వేసుకుంటా వచ్చిండు. అహంకారంతో మాట్లాడితే రేవంత్ ను పబ్లిక్ పాతాళానికి దొక్కుతారని హెచ్చరికలను సుతం జారీ చేసిండయ్యా. తెలుగుదేశం చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి ఇంకా మర్చిపోలేకపోతున్నాడని జరంతా కారెడ్డాలాడుకుంటా గట్టిగానే విమర్శలు గుప్పెన చేసిండయ్యా. విభజన హామీల ముసుగుల ప్రజాభవన్ వేదికగా బనకచెర్ల ఒప్పందం కుదిరింది. ప్రజాభవన్ వేదికగా 2024 జూలై 6వ తారీఖున రేవంత్ తెలంగాణకు మరణ శాసనం రాసిండు. సెప్టెంబర్ 23వ తారీఖున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా బెజవాడ పోయి బజ్జీలు తిని బనకచెర్లకు పచ్చ జెండా ఊపిండు. బీఆర్ఎస్ పోరాటంతోనే కేంద్ర సర్కారు బనకచెర్లకు అనుమతులు ఇయ్యలేదని క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు. బీఆర్ఎస్ సచ్చిన పాము అయితే ఎందుకు మా మీద లేని ఆరోపణలు ఎత్తున్నారు, గుడ్డగాల్చి ముఖం మీద వేసే పనులు ఎందుకు ముందరేసుకుంటున్నారు? కేసీఆర్ పేరు ఎత్తకుండా ఒక్క నాడైనా రేవంత్ రెడ్డి ఉండగలడా? ముఖ్యమంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నేత మాదిరి లెక్కనే మాట్లాడుతున్నాడు. ఇరుపక్షాలు కూసోని ఆమోదయోగ్యంగా మాట్లాడుకుందామని మాత్రమే కేసీఆర్ అన్నాడని తేల్చి ఖరాఖండిగా చెప్పిండయ్యా మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఈ తీరుగా రేవంత్ రెడ్డి సారుకు లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే ఇచ్చుకుంటా కౌంటర్ల మీద కౌంటర్ లేచి సవాళ్లకు ఎదురు సవాళ్ళని ఇసిరిండయ్యా. బీఆర్ఎస్ హయాంలో బనకచెర్ల మీద ఒక్క అడుగు కూడా ముందరికి పోలేదు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విజయవాడకు పంపించిండు. చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంత మాత్రాన ఆ పార్టీ సచ్చినపాము అవుతుందా? సచ్చినపాము ముచ్చట్లు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి చెప్పుకోవాలని ఎద్దేవా చేసుకుంటా సూటి ప్రశ్నలే కురిపియబట్టిండయ్యా. రేవంత్ రెడ్డి చెప్పేటి అన్ని అబద్ధాలే అని మస్తు గరానికి వచ్చి మండిపడబట్టిండు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని చెప్పి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఫైర్ మీద ఫైర్ అవ్వకుండా ప్రశ్నల వర్షాలనే సూటికేసిండయ్యా రేవంత్ రెడ్డి సార్కు. బనకచెర్ల మీద ఉత్తమ్ కుమార్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు విలువ లేదని ఇట్లా ప్రశ్నల వర్ష మూకుమ్మడిగా వేసిండయ్యా రేవంత్ రెడ్డి సర్కారు మీద హరీష్ రావు సారు. మరి హరీష్ రావు సార్ అయితే ప్రశ్నల వర్షాన్ని గట్టిగానే గుప్పన చేసిండు కానీ మరి దీని మీద ఆ పెద్దలు గదేనులా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా రియాక్ట్ కావాలి కదా. ఏం రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇక అప్పట్లో ఈ అడ్డమైన కరోనా వచ్చి మందిని ఎంత ఆగం చేసింది ఆ డిప్పకంలోల దగ్గర నుంచి అని చెప్పి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు దీని మీద షాన్నే చర్చలు రచ్చలు జరుగుతున్న టైంలో కేంద్రం ఒక కీలక ప్రకటన చేసుకుంటా వచ్చింది. అప్పట్లో మనం కోవాక్సిన్ కోషీల్డ్లని సిరంజిలు ఇచ్చుకునే కదా, వాటి వల్లనే చాలా మంది జీవి పోతున్నదని చెప్పి ఒక పుకారు లేసుడుతోని దీని మీద కేంద్రం రియాక్ట్ అవ్వకుండా పరిశోధనలు చేసిన ముచ్చట్లు బయట పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ నిజాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటట్టే ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఉన్నట్టుండి చాలా సంఖ్యలనే మరణాలు అవుతుండటంతో చాలా మంది వగ్గనే బాధపడబట్టిండ్రు, ఆందోళన చెందబట్టిండ్రు. మరీ ముఖ్యంగా 40 ఏళ్ల లోపు ఉన్నోళ్ళు అయితే కార్డియాకు అరెస్టుతోనే ప్రాణాలు కోల్పోతుండ్రు. కలవర పెడుతున్న ముచ్చటనే చెప్పాలి. ఇక ఈ ముచ్చట్లల్లో ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు దీని మీద పరిశోధనలు గట్టిగానే చేతబట్టి కీలక విషయాలనే బయటకు చెప్పబట్టిండ్రు. అసలు ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎటువంటి సంబంధం లేదని, ఇక గతంలో వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల కారణంగానే ఆయా వ్యక్తుల మరణాలలో ముఖ్యమైన అంశాలు బయటపడ్డాయని మేము పరిశోధన చేసిన తర్వాతనే చెప్తున్న ముచ్చట్లు అని చెప్పి ఒక నివేదికల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పుకుంటూ వచ్చింది ఒక ప్రకటనలా. ఇక 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలో ఆకస్మికంగా చనిపోడు సంభవం ఏదైతే మరణం ఉన్నదో ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పెద్దసార్లు పరిశోధనలు గట్టిగానే చేసిన తర్వాత తేలిన ముచ్చటిది. 2023 మే ఆగస్టు
ఆగస్టు మధ్యన దగ్గర దగ్గర 19 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో చాలా దవాఖానాలలో సర్వేలు చేసినాం. ఆరోగ్యంగా కనపడ్డప్పటికీ సుతం 2021 అక్టోబర్ కించి 2023 మార్చి మధ్యలో ఉన్నట్టుండి చాలా మంది జీవిడిసిండ్రు. వాళ్ళ డేటాలను మేము పరిశీలన చేసినాం. ఇక ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఇక వాళ్ళ జీవి ఆకస్మికంగా ఎందుకు పోయిందని పరిశోధన చేసిన తర్వాత అదేలా ముచ్చటేందంటే కోవిడ్ వ్యాక్సిన్ల తోటి వాళ్ళు ఏదైతే మరణం పొందిండ్రని అంటున్నారో అవన్నీ కాదు, ఇది వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి హెల్త్ అప్సెట్ వల్లనే అయిందని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లు పరిశోధనలు చేసిన తర్వాత చెప్తున్న మాట ఇది. భారత్ లో ఇచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం, చాలా సమర్థవంతమైనవి. దీనివల్ల చెడు ప్రభావాలు అనేటివి ఏమీ ఉండవు. ఇటువంటి ఏమన్నైతే చాలా అరుదుగా యాడ్నో 100 కోటిలకు ఒక్కటైతుంటది. ఇక గుండెకు సంబంధిక చేసినటువంటి ఆకస్మిక మరణాలకు అనేక కారణాలైతే ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు, జీవన శైలి, గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, ఇక ఇట్లా చెప్పుకుంటే ఒక్కటి కాదు రెండు కాదు ఏవైనా కారణాలు కావచ్చు ఒక మనిషి జీవి ఓనికే. కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే జీవి పోయిందని అంటే మాత్రం పచ్చి అబద్ధం అని చెప్పి పెద్ద పెద్ద పరిశోధకులు కొట్టిపారెత్తున్నారయ్యా. ఇక కోవిడ్ టీకాల వల్లనే చాలా మంది జీవి పోతున్నదని ఎప్పుట్లల్లా ప్రచారం అవుతున్న దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఇదంతా పూర్తిగా అవాస్తవం అని చెప్పి పక్కదో పట్టించేటట్టుగానే కొంతమంది ఎత్తుగడలని చెప్పి ఆధారం లేకుండా చేసే ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్పి పబ్లిక్ కు తెలిసేటట్టు ప్రచారాన్ని చేయాలని చెప్పి కూడా పెద్ద డాక్టర్లు పెద్ద పరిశోధకులు చెప్తున్న మాట ఇది. ఇంకా అంత మాటకొస్తే కోవిడ్ టైంలల్లో చాలా మంది జీవి పోతుంటే టీకాలు ఇచ్చుడుతోనే చాలా మంది ప్రాణాలు బచాయించినాయని చెప్పి కూడా చెప్పుకుంటొచ్చిల్లు ICMR, ఎయిమ్స్ వంటి పెద్ద పెద్ద సంస్థ పరిశోధకులు. ఇక కేంద్ర సర్కారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి నిరుద్యోగుల కోసానికని చెప్పి తెచ్చినటువంటి పథకం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండే తట్టే ఎత్తున్నది. జాబ్ కొట్టుండ్రి, పైసలు సంపాదించుండ్రి. ఇది ఒక బోనస్ లెక్కనే ఉంటుందట ఈ కేంద్ర సర్కారు ప్రవేశపెడుతున్నటువంటి స్కీమ్లా. మరి ఆ స్కీముకు సంబంధించిన పురాగా అర్థ చెప్పుడెందుకు చూద్దాం పాండ్రి. ఇక కేంద్ర కేబినెట్ ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నదయ్యా. కొత్త స్కీమ్కు ఆమోద ముద్ర వేసింది. ఈ ముచ్చట ప్రతి ఒక్కరిని సంబరపడేటట్టు ఎత్తున్నది. ఇక ఈ స్కీమ్ కింద కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళకు నెల జీతం కంటే మొదలే బ్యాంకు ఖాతాలో పడుతుందట. ఇక మరి ఏమయ్యా ఈ పథకం పురాగా డీటెయిల్స్ చెప్పు మన ధమాకా దుమ్ముదులిపే దాంట్లోనంటే ప్రధానమంత్రి మోదీ సారు అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయ్యింది. ఇక ఈ సమావేశంలో చాలా కీలక విషయాల మీద నిర్ణయాలు గట్టిగానే చేసుడే కాదు ఆమోద ముద్రలు కూడా వేసిండ్రు. అందులో మొట్టమొదలు ఈఎల్ఐ స్కీము. ఈఎల్ఐ అంటే ఏంటిది? ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నట్టు. ఇక ఈ ఈఎల్ఐ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం చెప్పిందయ్యా. ఇక ఈ స్కీమ్ కోసానికని చెప్పి సర్కారు పెద్ద ఎత్తున నిధులను కేటాయింపు చేసిందయ్యా. ఇది ఉపాధిని పెంచే కొత్త పథకం అన్నట్టు. ఇక దీని ద్వారా ఏమయ్యానంటే దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి అన్నట్టు. ఉపాధిని పెంచే ఈఎల్ఐ స్కీమ్ అన్నట్టు ఇది. ఇక మోదీ సర్కారు యువతకు ఇచ్చిన ఇది ఒక గొప్ప గిఫ్ట్ అయ్యి అనుకుంటా క్యాబినెట్ కితాబులు ఇచ్చుకుంటా వచ్చింది. ఇక ఈ ఉపాధి అధికారిక ప్రోత్సాహం ఈఎల్ఐ అన్నాం కదా ఇంతకుముందు పథకానికి పేరు. మొట్టమొదలు 2024-25 కేంద్ర బడ్జెట్ లో ప్రకటన చేసిల్లు. యువతకు ఇంగిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించుడు, ప్రైవేటీ కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకునేటట్టు ప్రోత్సాహం చేసుడు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఇక ఈ ఈఎల్ఐ స్కీము 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందట. దీని మొత్తం బడ్జెట్ దగ్గర 2 లక్షల కోట్లు. ఇక ఇంట్లో సగం పైసలనైతే ముందు కేటాయింపు చేసిందయ్యా కేంద్ర సర్కారు. ఇక ఏదేమైనా కేంద్ర కేబినెట్ ఇట్లా తీసుకున్నటువంటి సంచలన నిర్ణయానికి పెట్టినటువంటి కొత్త స్కీమ్ కైతే ప్రతి ఒక్కరు మస్తు తారీఫ్ చేస్తున్నారు, కితాబులు ఇస్తున్నారు. మోడీ సారు సూపర్ అయ్యా. అబ్బా గిది కదా యువత కోరుకునేది. ఉద్యోగ అవకాశాలకు ఇంత గొప్పగా కల్పిస్తున్నటువంటి కేంద్ర సర్కారుకు ఒక మంచి సలాం కొడుతున్నాం అనుకుంటా కితాబులు ఇచ్చుకుంటా తారీఫ్ చేసి సపట్లు కొట్టబట్టినరయ్యా. ఇక ఈ ఈఎల్ఐ పథకం గురించి తెలిసిన పార్టీ ఒక్కరు. ఇంకా పురాగా కావాలంటే మా వెబ్సైట్లకు వస్తే పూర్తి డేటా మీకు దొరుకుతుందని కూడా అంటున్నారయ్యా. ఒక్కసారి పోయి మీకు ఇంకా వివరాలు కావాలంటే అలా వెబ్సైట్లకు కేంద్ర సర్కారు ఇచ్చినటువంటి దాని గురించి వివరంగా తెలుసుకొని 1కి 10 సార్లు ఆలోచన చేసి ఏం కావాలనో అప్లికేషన్ పెట్టుకోండి. మీకు కావాల్సిన జాబును కొట్టుండి. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాన్ని పురాగా వినియోగం చేసుకోండి అయ్యా అని అంటున్నారు ఈ పథకాన్ని ప్రారంభం చేసినటువంటి కేంద్ర సర్కారు. ఇక ఇదివరకు రోజులలో మనం ఎక్కడికైనా పోవాలంటే అదో పెద్ద గోల్డెన్స్. అప్పుడు చేతుల బండి ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా కూడా ఆఫీస్కి పోయే టైంలో గంట దూరం తీసుకుపోయి పెట్రోల్ను భరించే ఓపిక లేక
యాడొక చోట పెట్టిపోవాల్సిన పరిస్థితులలో మనం అడ్డెగనుకో బుడ్డెగనుకో దోతుగానుకో ఎవనుకోకనికి చుట్టానికో పట్టానికో ఫోన్ చేసి మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే నన్ను గా శివరత్త కన్నో గా బస్ స్టాండ్ కన్నో గీ ఆటో స్టాండ్ కన్నో దింపునరా అంటే వాడు కింది నుంచి మీ దాకా చూసి కింటాలు కొట్టేది. ఇక ఆ సమానం పోయిన తర్వాత మనకు ఇట్లా ఫోన్లో కటక నొక్కంగానే ఓలా కానీ ఊబర్ కానీ ఏదో ఒక ర్యాపిడో బండి కానీ వచ్చి నిమిషంలలో మనల్ని అక్కడ మనం ఏడికి పోవాలనుకున్న మాడికి మనకు అనుకున్న టైం కంటే మొదలుగానే దింపుతున్నారు కదా. ఇక ఈ రేట్లు ఇప్పుడు బాగా పీనం కాపోతున్నాయట, మన జేబులకు తూట్లు వాడబోతున్నదట. కేంద్రం తెచ్చినటువంటి ఈ రేట్ల పంచాయతీ చూస్తే వామ్మో. ఇక కస్టమర్లకు సాకిచ్చేతందుకు టాక్సీ కంపెనీలు రెడీ అయినాయి. అయ్యా అగ్గో ఏమా మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలల్లానంటే ఛార్జీలు బాగానే మీరు వేయించుకోనరా అని చెప్పి కేంద్ర సర్కారు ఓకే చెప్పుతోని ఇప్పుడు ఛార్జీ రేట్లు గాదేనోళ్ళ ఓలా ఊబరు ర్యాపిడో రేట్లు బాగా పెరగబోతున్నాయట. ఇక మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ 2025 ప్రకారం ఛార్జీల రేట్లను పెంచుకునేందుకు రవాణా శాఖ పర్మిషన్ ఇచ్చిందయ్యా. పీక్ టైంలలో ఇప్పటి వరకు బేస్ ప్రైస్ మీద అంటే 1.5% తీసుకునేందుకు వెసులుబాటు ఉండేది. దీని మీద రెండింతలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా రవాణా శాఖ. ఇక ఈ ముచ్చట్లకత్తే సాధారణ టైంల కంటే 50% మించకుండా ఛార్జీలను పెంచుకునేటట్టు కేంద్ర సర్కారు అనుమతినైతే ఇచ్చింది. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకవేళ ఎటువంటి కారణం లేకుండా డ్రైవరు రైడును క్యాన్సిల్ చేసిండే అనుకో 10% పైన పడే అవకాశం ఉన్నది. ఒకవేళ అది కూడా జర అటు ఇటు అయితే 100 రూపాయల వరకు కూడా పైన పడే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు. ఇక ఈ రేట్లు రైడు క్యాన్సిల్ చేసిన కస్టమర్లకు కూడా వర్తిస్తాయని చెప్తున్నారు అయ్యా. ఇక అన్ని రాష్ట్రాలు ఈ గైడ్ లైన్స్ ను 3 నెలల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రవాణా శాఖ సూచనలు చేసిందయ్యా. ఆర్డర్లను సుతం పాస్ చేసింది. నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిల్స్ కూడా పర్మిట్ చేయొచ్చునని, అందుకోసానికని చెప్పి రాష్ట్రాలు రోజువారీగా లేదా వారం 15 రోజుల లెక్కన ఫీజు వసూలు చేయొచ్చునని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ నిర్ణయంతో కర్ణాటక తదితర రాష్ట్రాలలో బైకు టాక్సీల మీద విధించినటువంటి నిషేధం పోయినట్టే. ఇక కేంద్ర నిర్ణయాన్ని ర్యాపిడో తదితర బైకు టాక్సీ ఆపరేటర్లు స్వాగతం చెప్తున్నారు. వికసిత భారత్ లో ఈ నిర్ణయం ఒక మైలు స్టోన్ గా ఆపరేటర్లు అభివర్ణన చేస్తున్నారు. కాకపోతే ప్రయాణికులు మాత్రం నెత్తిన గుడ్డేసుకుని ఆలోచన చేయబట్టిర్రు. హగ్గో గిట్లా రేట్లు పెంచుకుంటా పోతే ఇప్పటికే అటు పక్కన బస్సు ఛార్జీలు, ఆటోల ఛార్జీలు, మెట్రో ఛార్జీలు వీటితోనే తలా మునకలైతున్నావురా నాయన. పొయ్యిరానికే మొత్తం జీతం పైసలే బీక్తుంటే ఇప్పుడు మళ్ళా ఈ ప్రైవేట్ బండ్లల్లో ఏదో ఆపద కొద్ది బట్టాండుకో రైల్వే స్టేషన్ కో లేకపోతే మెట్రో స్టేషన్ కాడుకో పోదామని అనుకుంటే గిట్ల వీళ్ళు రేట్లు పెంచితే గిదెక్కడ కథరా నాయన. మన జేబులకి ఇంకా తూట్లేనారా నాయన. ఇదెక్కడి గోసరా బాబు. జీతాలు అయితే పెరుగుతలేవు కానీ ఖర్చులు మాత్రం బాగా పెరుగుతున్నాయని చెప్పి నెత్తిన గుడ్డేసుకుని ముక్కు మీద ఏలేసుకుని ఆలోచించబట్టిల్లంట. దినం ఆన్లైన్ లో ఓలా ఊబర్ ర్యాపిడో బండ్లను బుక్ చేసుకుని ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు. అయితే ఇక ప్రయాణికుల భద్రత కోసానికి కూడా క్యాబ్ సంస్థల కింద సేవలను అందించే బండ్లను సుతం వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు పక్కాగా అమరిక చేయాలని చెప్పి కూడా క్లియర్ కట్ గా స్పష్టం చేసుకుంటూ వచ్చింది. ఇక ఈ డేటా ఫీడ్ ఆ సంస్థలతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లకు కూడా అందుబాటులోకి ఉంచాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. ఇక దీంతో ఎమర్జెన్సీ టైంలలో జప్పున రియాక్ట్ కానికే వీలుంటది అనేది ఆలోచన అట. అయితే ఈ మధ్య కాలంలో చట్టంలో బైక్ టాక్సీల ప్రస్తావన లేకపోవడు, బైక్ టాక్సీలను నిలిపేయాలనుకుంటా బంద్ పెట్టాలనుకుంటా ఈ మధ్య కాలంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిందన్న సంగతి మన ధమాగా దుమ్ముదులిపే దాంట్లో చెప్పుకున్నాం కదా. ఇక బైకు టాక్సీల నిషేధం ఇట్లా విధించుతోని గిగ్ వర్కర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి అనుకుంటా పెద్ద ఎత్తులనే ఆందోళన వ్యక్తమైంది. ఇక ఈ ముచ్చట్ల ప్రైవేటు మోటారు సైకిళ్లను ఉపయోగం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందయ్యా. ఇక ఈ నిర్ణయంతో కర్ణాటక తదితర రాష్ట్రాలలో కూడా బైకు టాక్సీల మీద విధించిన నిషేధం కూడా తీసి పురాగా మళ్ళా బండ్లను రన్నింగ్ లో పెట్టిండ్రు అన్నట్టు. ఇక ఏదేమైనా కేంద్రమే ఉన్నట్టుండి మీరు రేట్లు పెంచుకుంటారు అయ్యానంటే మరి కంపెనీలు లూకుంటారు, తడిసి మోపేడి చేయరు. ఇక ఇప్పుడు అందరు కంపెనీలు గదే ఓలా ఊబర్ ర్యాపిడోలు అదే పనిలో ఉన్నారయ్యా. ఇక ఎప్పుడెప్పుడా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర రాని వచ్చింది. సర్కారు ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసింది. ఇందుకోసానికని చెప్పి మేడారంలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కోటాను కోట్లతోని అభివృద్ధి పనులను కూడా సురువు చేసిళ్ళు. మరి ఆ ముచ్చట్ల పురాగా ఆర్త నేను చెప్పను. జై సమ్మక్క జై సారలమ్మ చూసొద్దాం పాండ్రి మేడారం దాకా పోయి.
ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్నటువంటి మన మేడారం జాతర అదేనులా మేడారం మహాజాతర తారీఖులు ఫిక్స్ అయినాయ్యా. సమ్మక్క సార్లమ్మ పూజారుల సంఘం 2026 మహాజాతర తారీఖులను ఖరారు చేసి దేవాదాయ శాఖకు పంపించిందయ్యా. జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జాతర కాబోతున్నట్టుగా పూజారుల సంఘం ప్రకటన చేసుకుంటొచ్చింది. తొందరలోనే దేవాదాయ శాఖ ఆమోదం చెప్పబోతున్నది. ఇక శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర వచ్చే ఏడాది 28న కన్నెపల్లికించి సారలమ్మ, 29న సిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారం గద్దెలకు చేరుకుంటారని చెప్పి పూజారులు చెప్తున్నారయ్యా. ఇక 30న భక్తులు వనదేవతలు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక 31న అమ్మవార్ల వన ప్రవేశం ఉంటది. 4 రోజుల పాటు జాతర అవుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరను నిర్వహణ చేస్తుంటారు కదా. ఇక తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలకించే కాకుండా చుట్టుముట్టున్నటువంటి ఇతర రాష్ట్రాలకించి కూడా బాగా మంది భక్తులు ఆధారపడుతుంటారు. సమ్మక్క సార్లమ్మకు మొక్కులను అప్పచెప్పి అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతుంటారు అయ్యా. ఇక ఈ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ముచ్చట్లల్లా సర్కారు కూడా ఇంకో అడుగు ముందరకేసిందయ్యా. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇంక అంతనే కాకుండా మేడారం శాశ్వత అభివృద్ధి పనుల కోసానికని చెప్పి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిందయ్యా. 2026 మహా జాతరకు వచ్చే భక్తుల్లో సవలతులను కల్పన చేసేటట్టు దగ్గర 30 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. జంపన వాగు అభివృద్ధి కోసానికని చెప్పి ఈ మధ్యకాలంలో 5 కోట్లను మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు రీసెంట్ గా ములుగు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి కోసానికని చెప్పి 1,42,00,000 మంజూరు చేసి మంగళవారం ఉత్తర్వులను సుతం ఇచ్చింది. ఇక వనదేవతలు కొలుదీరిన మేడారం ఇప్పటికే నిత్య జాతర లెక్క అయ్యిందయ్యా. శని ఆదివారాలతో పాటు సెలవు రోజులల్లా 10,000, సాధారణ రోజులల్లా 3,000కించి భక్తులు దగ్గర 5,000 దనక ఆధారపడి అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతున్నారయ్యా దర్శనం చేసుకుని. ఇక ఇక్కడికి వచ్చే భక్తుల కోసానికని చెప్పి శాశ్వత ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర సర్కారు భావన చేస్తున్నది. ఇంట్లో భాగంగానే 30 కోట్లను మంజూరు చేసింది. పనులను సుతం సురు చేసింది. ఇక గతంలో చూసుకుంటే మహాజాతరకు 2-3 నెలల ముందుగానే అభివృద్ధి పనులను చేపట్టుడు ఉండేది. నాణ్యత కూడా జర అటు ఇటు ఉంటుండే. ఇక మంత్రి సీతక్క జోక్యంతో ఇప్పుడు పత్తుతో జాతరతోని సంబంధం లేకుండా మేడారంలో శాశ్వత పనులు అయితే అవుతున్నాయ్యా. ఇక మేడారం స్తూపం కెంచి కన్నపల్లి ఊరట్టం నుంచి స్తూపం వరకు 4 కోట్లతోని మేడారం R&B రోడ్డు కెంచి శివరాం సాగర్ చెరువు మీదుగా వివిఐపి పార్కింగ్ వరకు దగ్గర 2,75,00,000తోని సీసీ రోడ్డు పనులను చేతబట్టినరయ్యా. ఇక వనదేవతలను దర్శనం చేసుకునేందుకు గుడి చుట్టూ 3 క్యూ లైన్లు ఉండగా ఈటిల 2 క్యూ లైన్ల మీద 3,08,00,000తోని GI షీట్స్ తో పైకప్పు ఎత్తున్నారయ్యా. ఇక మొత్తానికి మేడారం మహాజాతరకు తేదీలు ఫిక్స్ అయినాయి కాబట్టి మీ సవలతును బట్టి ఎట్లా పోతారో ఎంతమంది పోతారో ముందుగానే పిలాన్ వేసుకొని పక్కగా రెడీగా ఉండుండ్రయ్యా. అబ్బా మొత్తానికైతే తెచ్చిన కాడికి రాజమల్లు దమాగా దుమ్ముదులు పేడతారు పూరాగా ఒడిస కొట్టింది కాబట్టి ఓడిచిపోయేదానిక మీరు సుతం చూసిలు కాబట్టి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుండి. దానంతటికంటే మొదలుగా మీరు మన మెగా9 టీవీ ధమాకా కొత్తగా ఛానల్ పెట్టినాం, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఇంగిని మంచి ధమాకా దుమ్ముదులు ఆడతలతో ఏడిగా గరంగా ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు. ఉంటా మరి.